హాయ్ ఫ్రెండ్స్, మీకు లాస్ట్ టైం పెద్ద కాకానీలో ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం చూపించాను కదా. ఈరోజు కూడా కాకానీలోని చాలా బాగా ఫేమస్ అయిన బైబిల్ మిషన్ చర్చ్ని మీకు చూపించాలి అనుకున్నాను, చూపిస్తున్నాను. మరి మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ చర్చ్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ స్వస్తిశాలకి ప్రతి సోమవారం శనివారం చాలా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో. ఈ స్వస్తిశాల రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ స్వస్తిశాలని స్థాపించుటకు సంకల్పించిన ఫాదర్ శ్రీ ముంగమూరి దేవదాసు అయ్యగారు. ఇప్పుడు మీకు దేవదాసు అయ్యగారి గురించి కొన్ని విషయాలు చెబుతాను. ముంగమూరి దేవదాసు అయ్యగారు 1840లో జేగురుపాడు అనే ఊరిలో జన్మించి 120 సంవత్సరములు జీవించి, ఆయనకు ఊహ తెలిసినప్పటి నుండి ఆధ్యాత్మిక భావాలతో దైవ మరియు మనుష్య మన్ననలను అందుకున్నారు. ఈయన తన జీవిత కాలంలో సిరిని ముట్టలేదు. పరిశుద్ధ బ్రహ్మచారిగా, యోగిగా, ఋషిగానే ఉండి దైవ సాన్నిధ్యాన్ని ప్రత్యక్షంగా చూడటమే కాక, తన అనుచరులకు రాజమండ్రి సమీపమున గల సూదికొండ అను ప్రదేశంలో ఆ ప్రత్యక్షతను చూపించారు. హిమాలయాలలోని కైలాస మహర్షి సాధు సుందర్ సింగ్ లాంటి భక్తులతో ఆత్మీయంగా సంభాషించేవారు. జీవము, పరిశుద్ధత, సత్యము, ప్రేమ, దైవ భయము, భక్తి, దైవనీతి అను లక్షణములతో నిత్యము సర్వాంతర్యామిగా, సర్వశక్తిమంతుడుగా వెలుగుచున్న దేవుడు, ఆయన మార్గమును స్థిరపరిచిన యేసుక్రీస్తు, మరియు ఇప్పుడు మనల్ని ఆదరించి బలపరచి సర్వసత్యములోనికి నడిపిస్తున్న పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని తెలుగు ప్రజలకు విపులముగాను శక్తివంతముగాను ప్రకటించారు. ఈయన గుంటూరు జిల్లాలోని పెద్దకాకాని అను ఊరిలో చివరి జీవితము గడిపి దైవజ్ఞానము, సంపూర్ణ స్వస్థత, పరలోక అనుభవములతో తన పరిచర్యను కొనసాగించారు. దేవుడు ముంగమూరి దేవదాసు అయ్యగారికి ఆధ్యాత్మిక సాహిత్య వేదికగా పేరొందిన రాజమహేంద్రవరములో దివి 31 జనవరి 1938 సంవత్సరంలో బైబిల్ మిషన్ను బంగారపు అక్షరాలతో గాలిలో చూపించి, మునుపెన్నడూ లేని నూతన దైవ సన్నిధిని ప్రపంచానికి అందించమని ఆజ్ఞాపించారు. దేవుడు తెలుగు ప్రజలకు దైవ సంబంధమైన నూతన సంస్కృతి, ఆధ్యాత్మిక అనుభవము, సావాసాన్ని బైబిల్ మిషన్ ద్వారా పరిచయం చేశారు. దేవదాసు అయ్యగారు దైవజ్ఞానానికి, బైబిల్ సారాంశమంతటికి సరిపడు కీర్తనలు, పద్యాలు, భజనలు, అనేక మర్మములు గల దైవ సాహిత్యాన్ని తెలుగులో రచనలు చేశారు. ఆయన హిందూ దేశ ప్రతిభను, కళలను బ్రిటిష్ మరియు అమెరికన్ దేశీయులకు, క్రిస్టియన్లకు, మిషనరీలకు, ప్రజలకు మన స్వాతంత్రానికి ముందు తర్వాత చాటి చెప్పారు. అంతేకాక భూలోకమంతటికి నిజమైన దైవ సందేశం అందించటానికి భారతదేశము ప్రధానము అని, ఎక్కడా లేని దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన ఈ దేశంలోనే కలదని ఆనాటి విదేశీయులకు తన రచనల ద్వారాను, ముఖాముఖి చర్చల ద్వారాను తెలియచేశారు. బైబిల్ మిషను మరియు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సంగీత విలువలతో కర్ణాటక, హిందుస్థానీ, కాపీరాగ తాళాలతో పద్యాలు అందరికీ సులువుగా అర్థమయ్యే ఛందస్సుతో రచించారు. అత్యాధునిక, అద్వితీయ ఆత్మీయ శాస్త్రవేత్తగా అనేక బైబిల్ వ్యాఖ్యానములు ప్రభువు సన్నిధిలో అందుకుని బోధించగా, అనేక క్రీస్తు ప్రభువు భక్తులు నోట్ చేసుకుని భద్రపరుచుకున్నారు. దేవుడు ఈ భూమిని దర్శించినప్పుడు ఆయా ప్రాంతాలలో కొంతమంది ఋషులు, ప్రవక్తలు లేచి అక్కడి స్థితిగతులను సంస్కరించడం ద్వారా ఆయా దేశాలలో శాంతి, సమాధానం మరియు ఊహకందని అభివృద్ధి జరిగింది. దేవుడు దేవదాసు అయ్యగారికి అందించిన రచనల ప్రకారం దేవుడే తన ఆత్మను స్వదేశీ యోగులకు నింపి వారి వారి స్వభాషలో దైవ సంకల్పమును నరులకు తెలియచేయటం ద్వారా మానవ సమాజంలో శాంతి సామరస్యాలను నెలకొల్పి తద్వారా మానవాత్మలకు రక్షణ దయచేసి వారికి పరలోక భాగ్యమును అనుగ్రహించాడు. దైవభక్తి, దైవారాధన, నాగరికత ఈ భారతదేశంలో తప్ప మరి ఏ దేశంలో కూడా నిలకడగా కనిపించదు. కానీ
దేవుడు అందించిన అనేక దర్శనాలు, వాగ్దానాలు అర్థం చేసుకొనడంలోనూ, ఆచరించడంలోనూ కొంత ఆందోళనలో మన దేశం కొన్ని వేల సంవత్సరాలు అనేక ఒడిదుడుకులకు లోనైంది. ఇటీవల కాలంలో దేవుడు భారతదేశమును ప్రేమించి అనేక మందికి తన ఆత్మను కుమ్మరించి శాశ్వత మార్గాన్ని స్థిరపరచడానికి కొంతమందిని ఏర్పరచుకున్నాడు. వారిలో మహాత్మా గాంధీజీ, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, ఇంకా అనేక స్వాతంత్ర సమరయోధులు ప్రముఖులు. అదే కాలంలో దేవుడు తన సంపూర్ణ ఆత్మను, శక్తిని ముంగమూరి దేవదాసు అయ్యగారిలో నింపి దైవశక్తి సంపూర్ణతను, సత్యమును బోధించి అనేక మందికి మతములకు వెలుగుగా ఉంచారు. దేవదాసు అయ్యగారు గొప్ప దేశభక్తులు. అందుకే అయ్యగారు మన దేశ సౌభాగ్యము కొరకు, అభివృద్ధి, నాగరికత కొరకు బహుగా ప్రార్థించగా దేవుడు మన దేశమునకు మంచి వాగ్దానములు దయచేయగా వాటిని పాటలలో, పద్యములలో పొందుపరిచారు. అయ్యగారి రచనలలో భారతదేశ స్థితిగతులను గూర్చి, రాకడ సమయంలో బైబిల్ మిషన్ను పోషించవలసిన పాత్ర గురించి వివరముగా రాసిరి. భూలోకమంతటికీ సువార్త అందించటంలో భారతదేశం ప్రధానమని దేవదాసు అయ్యగారు చెప్పారు. ఇతర దేశ సొమ్ము ఈ దేశ ఆధ్యాత్మికతకు అవసరం లేదని, అంత్యకాలంలో భారతదేశంలో నుండే అనేక సువార్తికలు ఇతర దేశములకు వెళ్లి సువార్త ప్రకటించి వారిని ఆదరిస్తారని ప్రవచించారు. ఇప్పటికీ బైబిల్ మిషను సువార్తికలు ఇతర దేశ ఆర్థిక సహాయము లేకుండా మన దేశము నుండి వెళ్లి అనేక దేశాలకు సువార్త ప్రకటించనున్నారు.